రిటైర్డ్ అయిన కార్మికుల సమస్యల పరిష్కారానికి రామకృష్ణపూర్ సింగరేణి కమ్యూనిటీ హాల్లో శుక్రవారం ఉదయం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ తెలిపారు. రామకృష్ణపూర్ సింగరేణి కమ్యూనిటీ హాల్లో స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకి ఖాళీ క్వార్టర్స్ కేటాయించాలని యాజమాన్యాన్ని కోరారు. అలాగే 20 లక్షల గ్రాట్యుటీ, పెన్షన్లు సకాలంలో రాకపోవడం, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం, ఇతర అంశాలపై నిర్వహించే సమావేశంలో చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యూనియన్ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య హాజరవుతారని, ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఇప్పకాయల లింగయ్య నాయకులు పాల్గొన్నారు. రేపు శుక్రవారం ఉదయం రైల్వే స్టేషన్ దగ్గర కమ్యూనిటీ హాల్లో రిటైర్డ్ కార్మికుల సంఘం తరఫున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రిటైర్డ్ కార్మికుల మధ్య చాలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. రకరకాల వదంతులతోని వాళ్ళు ఎక్కడి నుంచో దూరంగా ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి తిరిగి సమస్య సరిగా తెలియకపోయినా కానీ తిరిగి అనవసరంగా ఖర్చులు పెట్టుకొని ఇక్కడ పరేషాన్ అయి తిరిగి వెళ్తున్నారు. కాబట్టి ఎవరు ఎక్కడో చెప్పే బదులు మరి గుర్తింపు సంఘంగా మనం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ బాధ్యత ఉంది ఏఐటియుసి. అందుకనే రేపు ఈ రిటైర్డ్ కార్మికుల సమావేశం ఏర్పాటు చేసేసి అన్ని విషయాలు చెప్పాలని నిన్న నిర్ణయించడం జరిగింది. మరి ఆ మేరకు ముఖ్యంగా ఏదైతే పెన్షన్ సమస్యలు ఉన్నాయి, చాలామందికి పెన్షన్ ఆర్డర్ రాక, ఈ నెల పెన్షన్ రాక, విడో పెన్షన్లు సెటిల్ కాక రకరకాల సమస్యలు ఉన్నాయి. అందులో రివైజ్డ్ పెన్షన్ 11వ వేజ్ బోర్డు రివైజ్డ్ పెన్షన్ కాక, అదే కాకుండా 20 లక్షల గ్రాట్యుటీ సమస్య ఒకటి ఉంది. ఈ మధ్యకాలంలో దాని మీద రకరకాలుగా ప్రకటనలు వస్తే అందరూ మాకు రాలేదని తిరగడం జరుగుతుంది. దాని మీద పూర్తి వివరణ ఇవ్వడం అవసరం ఉంది. అదేవిధంగా మెడికల్ కార్డు మళ్ళీ 3 నెలలు పెంచడం జరిగింది. ఎవరైతే తీసుకోలేదో వాళ్ళ గురించి కూడా అవకాశం రావడం జరిగింది దానిపైన. అదేవిధంగా ముఖ్యంగా ఏవైతే సింగరేణిలో ఖాళీ క్వార్టర్లు ఉన్నాయో రిటైర్డ్ కార్మికులు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. చాలా వివరంగా వాటి మీద సమస్యల మీద పరిష్కారం కొరకు, మరి ఏవైతే సమస్యలు కార్మికులు చెప్తారో రిటైర్డ్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు, అదే రకంగా కంపెనీ బాగోగుల గురించి కూడా వివరణ ఇస్తారు. కాబట్టి రిటైర్డ్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని రేపు 10 గంటలకు రైల్వే స్టేషన్ దగ్గర కమ్యూనిటీ హాల్లో హాజరై విజయవంతం చేయడం ద్వారా మరి సమస్యలపై పరిష్కరించుకుందామని అందరూ హాజరు కావాలని ఏఐటిసిగా కోరుతున్నారు.